హలో హాయ్ అండి, వెల్కమ్ టు వేణి స్టిచ్చింగ్. ఇది వచ్చేసి బ్లౌజెస్ వేరే డిజైన్స్ అనమాట. వేరే బ్యాక్ నెక్ ఇట్లా టెంపుల్ డిజైన్ టైపు ఇచ్చేసానండి. పైపింగ్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్. ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ డోరీస్ పెట్టేశాను. ఇది వచ్చేసి ఫ్రంట్ రౌండ్ నెక్ ఇచ్చేసాను. బ్యాక్ ఇది వచ్చేసి శారీ. ఈ శారీకి ఇలా వచ్చిందనమాట బ్లౌజ్. అందుకే డోరీ 2 కలర్స్ పెట్టాను. ఈ 2 కలర్లో ఇలా ఉంటుంది అని పెట్టాను అనమాట. ఇది వచ్చేసి ఒక శారీ. నెక్స్ట్ ఇది వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్ డిజైన్ ఎలా వచ్చిందని. ఇది వచ్చేసి దీనికి కూడా బ్యాక్ సైడ్ పాట్ షేప్ ఇచ్చేసాము. డిజైన్ వచ్చి బ్యాక్ సైడ్ ఇట్లా ఇచ్చేసిన డోరీ సింపుల్గా ఇచ్చానండి. శారీ డోరీస్ అన్నీ ఎందుకంటే బ్లౌజెస్ హెవీగా ఉంటే సింపుల్గా పెడతాను. బ్లౌజెస్ సింపుల్గా ఉంటే డోరీస్ హెవీగా పెట్టుకుంటాం అట్లా. ఇది వచ్చేసి ఫ్రంట్, ఇవి స్లీవ్స్. ఇట్లా పికాక్లా కాదు, పికాక్కే కొంచెం వేరే అట్లా వచ్చింది. గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట డిజైన్. ఫ్రంట్ వచ్చేసి రౌండ్ నెక్ అండి. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ పెట్టేసుకున్నాను. ఎందుకంటే ఇది స్ట్రైట్ కటింగ్ కదా, ప్రిన్సెస్ కట్ వర్క్ బ్లౌజ్ కదా, ప్రిన్సెస్ కట్ ఇచ్చేస్తాను అనమాట. పాట్ షేప్ డిజైన్ ఎలా ఉందో వర్క్ కామెంట్ చేయండి. ఇది వచ్చేసి దీని శారీ బ్లూ విత్ మెరూన్ కలర్ వచ్చేసింది కాంబినేషను. అందుకోసమని ఇట్లా ఈ కాంబినేషన్లో ఈ వర్క్ ఇట్లా చేయించాను అనమాట. వర్క్ ఎలా ఉందో, స్టిచ్చింగ్ ఎలా ఉందో చెప్పండి నాకు. ఓకేనండి. డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది వచ్చేసి నార్మల్ బ్లౌజే కానీ నెక్ కోసమని పెట్టాను అనమాట. స్టార్ నెక్ షేప్లో ఇచ్చేసాను. ఇది వచ్చేసి ఫ్రంట్ కూడా అంతే అండి. స్లీవ్స్కి నార్మల్ సింపుల్గా పైపింగ్ ఇచ్చేసాను. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్యాక్ చీరలో మొత్తం శారీ లోపల ఉంటుంది. ఇది వచ్చేసి ఇంకొక శారీ, పట్టు శారీ డిజైన్ బార్డర్ 2 టైప్స్ వస్తుంది కదా, అదే ఒక బార్డర్ డిజైన్ ఇట్లా సైడ్కి ఇచ్చేసాను. కట్ వర్క్ డిజైన్లో విత్ పోట్లీ బటన్స్ పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి ఈ డిజైన్ అనేది బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, కొంచెం కార్ షేప్లో వస్తుంది. ఇట్లా అన్నమాట వేసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇది పఫ్ స్లీవ్స్ ఇచ్చేసాను. సింపుల్ పైపింగ్. ఇది నార్మల్ ప్యాటర్న్ రౌండ్ నెక్. శారీలో బ్లౌజ్ కాదండి, ఇది సపరేట్గా తీసుకున్న పీస్ రౌండ్ నెక్. స్టిచ్చింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. విత్ దీనికి ఇంకేం పైపింగ్ వేయలేదు, సింపుల్గా స్టిచ్ చేస్తాను. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ విత్ ప్యాడెడ్ బ్లౌజు, స్టార్ షేప్ కటింగ్, ఇది విత్ పైపింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా శారీలో బ్లౌజే కానీ శారీ వేరే ఉంది. వేరే పీస్ తీసుకుని కుట్టించాను అనమాట. శారీలో పీస్ అలాగా అండ్ ఈ పీస్ అలాగా 2 టైప్స్ వేస్తాను. ఇది వచ్చేసి బ్యాక్ ఓపెను, ఇవి వచ్చేసి డోరీస్. ఈ బ్లౌజ్ సింపుల్గా ఉంది కదా, అందుకని కొంచెం హెవీగా అంటే 2 పెట్టాను అనమాట. స్లీవ్స్ వచ్చేసి సింపుల్గా పైపింగ్ వేస్తాను. అంతే అండి ఈరోజు బ్లౌజెస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.